హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమ. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఒక వింటర్ మార్నింగ్, బిజీ అనుకోవచ్చు, కామ్గా అనుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఏ సీజన్ అయినా మన హౌస్ వైఫ్కి ఏంటంటే ఆల్మోస్ట్ బిజీగానే ఉంటాం కదండి. పిల్లల స్కూల్ అవనివ్వండి, కాలేజ్ అవనివ్వండి, ఏదైతేనే. ఇంకా కమింగ్ టు మై రొటీన్, ఫస్ట్ అయితే మార్నింగ్ పూజ చేసేసారు. అంటే పూజ అయితే కంప్లీట్ అయింది. సో ఫస్ట్ ఏంటంటే పాచి గదులు తుడుచుకొని ఓన్లీ అంటే బెడ్రూమ్ వదిలేస్తాను. మా వాళ్ళు ఇంకా నిద్రపోతుంటారండి. సో ఎర్లీగా నా రొటీన్ అనేది త్వరగా నేను కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ అరౌండ్ 5:30 అలాగైతే పూజ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఇదిగోండి ఇంకాను వంటింట్లో ఉంటాయి కదండి మనకి బోల్డ్ అన్ని పనులు. సో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. నైట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకోలేదండి. అంటే క్లీనింగ్ అంటే ఈ మధ్యన ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది. నేను గమనించింది అండ్ నేను వింటుంది కూడా సేమే. అంటే మనం ఒకరికి కంపేర్ చేసుకుంటుంటాం అనుకోండి. ఎదుటింటి వాళ్ళు ఎంత చక్కగా ఇల్లు నీట్గా ఉంచుకున్నారు అండ్ నేను అది చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఒక స్ట్రెస్గా ఫీల్ అవుతుంటాం. లైక్ నేను ఈ మధ్యన అలాగేనండి. అంటే ఇంతకు ముందర మేము ఏ ఇంట్లో ఉండేవాళ్ళమో ఆ ఇంట్లో ఒక్క గూడు కూడా లేదు. సామాన్లన్నీ ఎంత సర్దినా కూడా కింద పేర్చేటట్టుగానే ఉండేవన్నమాట. అండ్ ఇక్కడైతే కబోర్డ్స్ లేవు, కానీ వంటింట్లో ఒక 2-3 గూడ్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవి ఎప్పుడూ సర్దుకొని ఉంటాను. బట్ చూసినప్పటికీ ఏంటంటే కంపేర్ చేసుకుంటే కబోర్డ్స్ ఉండే ఇంటికి ఈ సామాన్లన్నీ కూడా నాకు అంటే కంటి ముందు ఇలా పేర్చినట్టుగానే ఉంటుందన్నమాట. ఎంతకనండి మనం అంటే స్ట్రెస్ తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటాం. లైక్ ఎలాగంటే మనకి మరి మీ టైం అనేది అస్సలు దొరకదనమాట. ఎప్పుడూనూ ఇల్లు క్లీనింగ్ మీదే ధ్యానం పెట్టుకుంటాం. కానీ నేను ఒక్కటే డిసైడ్ అయ్యాను, ఎంతవరకు చేయగలుగుతానో అంతేనండి. స్టార్టింగ్లో వీడియోస్లో చూసారు కదా, వీడియోలో వంటిలంతా మెస్సీగా ఉంది. నైట్ క్లీన్ చేసుకోలేదంటే మార్నింగ్ ఆటోమేటిక్గా మెస్సీగా ఉంటుంది కదా. కాబట్టి దానికి ఎక్కువ హెడేక్గా తీసుకోకుండా తాపీగా అంటే ఒక రూమ్కి ఒక అరగంట చెప్పిన కేటాయించామనుకోండి, ఓకే నీట్గా అయితే సర్దుకుంటాను అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇప్పుడు చెప్పడానికి వెళితే ఇల్లు క్లీనింగ్ మాట ఒకటే కాదండి. లైక్ ఎలాగంటే పిల్లలకి మనం ఎలా చూసుకుంటున్నాం, వాళ్ళ అంటే స్టడీ విషయం కానివ్వండి, లేకపోతే ఈవెన్ మన షాపింగ్ కానివ్వండి, అన్నీ కూడాను ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళకి కంపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనుకోండి, అప్పుడైతే లైఫ్ అంతా కూడాను ఫుల్ ఆఫ్ స్ట్రెస్ అండి, చెప్తే నమ్మరు. ఈవెన్ మన షాపింగ్ విషయానికి వస్తే మనం రెగ్యులర్గా మనం టీవీస్లో వాటిలో మన యూట్యూబ్ ఛానల్లో వాటిలో చూస్తూ ఉంటాం. లైక్ ఎలాగంటే మంచి మంచి శారీస్ అవనివ్వండి, ఇన్స్టాలో చూడండి బోల్డ్ అన్ని పేజెస్ అనమాట. ఎలాగంటే మన పండక్కి, దసరా పండక్కి ఒక 2 శారీస్ తీసుకున్నప్పటికీ కూడా మరొక పేజీలో మనం ఒక శారీ చూసామంటే తప్పకుండా కొనేయాలి అని చెప్పేసి మనం అలాగా అనేసుకుంటూ ఉంటాం అనమాట. ఈవెన్ మన ఇంటి ప్రాబ్లం ఏంటి అంటే పరిస్థితులు ఏంటి చూసుకునే పరిస్థితి కూడా మనకి ఉండదన్నమాట. కాబట్టి ఒకటేంటంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంచుకోవాలండి తప్పకుండా. షాపింగ్ అని అంటే వీలైతేనే, ఈవెన్ మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే కొంచెం దాచుకొని ఏమైనా పండుగలు పున్నాలు వస్తేనే మనం తీసుకోవాలండి బట్టలు అనేది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మన దగ్గర బంగారం వెండి కంటే బంగారం వెండి ధరలు చూస్తున్నారు కదా, అవి కొనుక్కోపోయినా బట్టలు మటుకు పిచ్చగా కొనేస్తూ ఉంటాం పండగ లేకపోయినా కూడా. అలా అస్సలు చేయొద్దండి, అస్సలు చేయొద్దు. నేనేంటి ఎక్స్పీరియన్స్ చేశానంటే డబ్బులు ఉంటేనే సూపర్ మనం ధైర్యంగా ఉంటాం అనమాట. బట్టలు కొనేసామంటే రేపు పొద్దున్న అమ్మాము అని అంటే అస్సలు అంటే పైసా రాదు చెప్పడానికి వెళ్తే. మహా అయితే స్టీల్ గిన్నెలో 2 వస్తాయి అంతే. ఇంకా పిల్లల విషయానికి పోల్చామనుకోండి, ఎదుటి పిల్లలతోటి వాళ్ళకి కంపేర్ చేసామనుకోండి, మనం పేరెంట్గా చాలా తప్పు చేసేవాళ్ళం ఉంటాం. ఏంటనంటే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్లు కూడా వాళ్ళు డీమోటివేట్ అయిపోయి అంటే ఫుల్ బాధ పెట్టుకుంటారు మనసండి. వాళ్ళకి ఏ స్టడీస్ అంటే ఇష్టమో మన అది వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వీలైతే సపోర్ట్ చేయాలి. లేదు అని అంటే డీమోటివేట్ అస్సలు చేయొద్దండి. వాళ్ళకి ఎంత మనం తప్పకుండా రోజంతట్లో కాస్త టైం మనం ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇల్లు క్లీనింగ్ కావనివ్వండి, అంటే సర్దుకోవడం వీటికి ఎక్కువ టైం కేటాయించే బదులు కాస్త లిమిట్ చేసుకొని పిల్లలతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేసుకోవాలి. ఏంటంటే బోధన ఎక్కువైపోయిందా అంటే నేను లైఫ్లో ఏవైతే ఎక్స్పీరియన్స్ చేశానో అవి మీతో షేర్ చేయడానికి ట్రై చేశాను అనమాట. అండ్ ఇక్కడ తీసుకొచ్చారు మా ఇంట్లో దబ్బకాయలు 2 తీసుకొచ్చారండి. అసలు నేను వద్దన్నాను. నేను రోజు వంటలోని చెప్తే నమ్మరు, స్పూన్తో కొలుచుకుంటూ అంటే డీప్ ఫ్రై చేయడం మానేస్తాను. ఈ వంటలన్నీ చేస్తుంటాను అనమాట తక్కువ ఆయిల్ తోటి. ఈవెన్ పచ్చడి, ఈవెన్ ఉసిరికాయలు కూడా తీసుకొచ్చేసారండి. చూస్తున్నారు కదా, నిమ్మకాయ సైజులో ఉన్నాయి. ఇవి అసలు వద్దనండి, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వాడేస్తాను నేను అని చెప్పేసి.
రీసెంట్గా పెట్టాము, వద్దులేండి అంటే తక్కువ ధరలో దొరికాయి అండ్ పెరుగనట్లో దబ్బకాయ పచ్చడి అసలు మా ఊర్లో దొరకదు, చాలా రేర్ అని చెప్పేసి తీసుకొచ్చారు. సో తీసుకొచ్చారు కదా అని చెప్పేసి ఇదిగోండి ఇవాల్టి వీడియోలో దబ్బకాయ పచ్చడి. ఏంటంటే ఎండబెట్టడానికి ప్లేస్ లేదు అనుకోండి, అలాంటి వాళ్ళు కూడా ఈజీగా ఈవెన్ ఫస్ట్ టైం దబ్బకాయ పచ్చడి పెట్టే వాళ్ళు కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసిగలుస్తారనమాట. అదే విధంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దబ్బకాయలు చేశాను చిన్న చిన్న ముక్కలు, అండ్ ఇక్కడైతే కొంచెం మెంతులు అండ్ ఆవాలు కొంచెం తగ్గించానండి. రెండుని ఎక్కువ క్వాంటిటీ చేస్తామంటే కొంచెం చేదు వచ్చేస్తుంది పచ్చడి. సో ఇక్కడ మెంతులు అండ్ ఆవాలు అలా లో ఫ్లేమ్లోనండి, చూడండి చిట్పట్ మన సౌండ్ కూడా వస్తుంది, అలా మనం డ్రై రోస్ట్ చేసేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఆవాలు అండ్ మెంతులు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిల్లీ పొడి కలిపేసి నేను మిక్సీ పట్టేసాను. సో దట్ ఆ వేడికి కొంచెం మనకి ఈ పచ్చివాసన మన చిల్లీ పొడిది కూడా కొంచెం పోతుందన్నమాట. అండ్ ఇక్కడ పొడి అయితే చేసేసానండి, ఆవాలు మెంతులు అండ్ చిల్లీ పొడి కలిపేసి మిక్సీ అయితే పట్టేసాను అనమాట. మెంతుగుండ అంటే డ్రై రోస్ట్ చేస్తాం కదా మెంతులు, ఆ పొడి ఎంత మంచి వాసన అంటే చూస్తున్నారు కదా. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇటువైపు పచ్చడి రెసిపీ షేర్ చేస్తూనే ఇన్స్టెంట్ కంటే తక్కువ, ఇన్స్టెంట్ అనుకోవద్దు, తక్కువ టైంలో సాంబార్ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మిక్సీ జార్లోని ఫస్ట్ కుక్కర్లోని మనం కందిపప్పు ఉడికించేసాం. ఇప్పుడైతే మిక్సీ జార్లో టమాటాలు, చింతపండు అండ్ కొంచెం కొత్తిమీర, పప్పు కొంచెం చల్లారేక మిక్సీ పట్టాలండి. ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టేయకూడదు. నేను మీకు చూపించాలని చెప్పేసి మిక్సీ జార్లో వేసేసాను, బట్ నేను కూడా చల్లారేకనే మిక్సీ పట్టాను అనమాట. అండ్ ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ అయితే కందిపప్పులోని ఈ మిక్సీ పట్టిన పేస్ట్ అంతా వేసేసామా. అండ్ మిగతా వెజిటబుల్స్ లైక్ నేను ఇక్కడ ఆనపకాయ అండ్ బెండకాయ ఇవన్నీ కూడా వేసుకున్నానండి. అండ్ దబ్బకాయలు ఇక్కడ కడాయిలో ఉడికించేస్తున్నాను. కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను. సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ పచ్చళ్ళలోని. ఇంకా కడాయి చూసి అస్సలు నవ్వుకోకండి, నేను ఈ స్టీల్ కడాయి ఒకటి ఏదైతే రెగ్యులర్గా నా వీడియోలో చూస్తున్నారో ఇదిగోండి ఇదేను, అది కొన్న రోజు ఫస్ట్ నేను చేసిన రెసిపీ దబ్బకాయ పచ్చడి. దబ్బకాయ ఎప్పుడూ కూడా మన స్టీల్ వాటిల్లో ఉడికించకూడదండి, వెంటనే ఆ స్టీల్ తలక మెరుపు అస్సలు పోయి పాడైపోతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను వెజిటబుల్స్ అన్నీ కూడా అండ్ ఆ పేస్ట్ కూడా అన్నీ కూడా ఉడికించేసాను కదా, అదైతే కుక్కర్ దింపేసాను. ఈ లోపల దబ్బకాయ అయితే మంచిగా త్వరగా ఉడికిపోతుందండి, లేకపోతే మీకు అంతకీ టైం లేదు అని అంటే కుక్కర్లో పడేయండి, చక్కగా ఉడికిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మెంతు పొడి అంటే చిల్లీ పొడి కలిపేసి మిక్సీ పెట్టాం కదా మెంతులు ఆవాలు, అదైతే కలిపేసాను అనమాట. ఇవి కలిపిన తర్వాత మరి ఎక్కువసేపు మనం కుక్ చేయక్కర్లేదు, మంచిగా ఓటంతా కలిపేసిన తర్వాత దింపేయాలండి. అండ్ ఇక్కడ చల్లారిపోయింది సీటీ అండ్ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి అనమాట. ఇలాంటి సాంబార్ ఇంకెప్పుడు మీరు చూసి ఉండరు, చాలా త్వరగా అయిపోతుంది. టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా తప్పకుండా మనం ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ వేసేసాను సాంబార్ గుండా, మరొక 2 minutes మంచిగా మనం ఉండలు లేకుండా సాంబార్ గుండా కలిపేసడమే అంతే. అండ్ నెక్స్ట్ తాలింపు వేసడమే అంతేనండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఈ సాంబార్. అండ్ ఇదిగోండి దబ్బకాయ అంతా కూడా మెంతిపొడి కలిపేసిన తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మాత్రం మెంతిపొడి మిగిలింది చూపిస్తాను చూడండి, అదైతే మనం ఉసిరి పచ్చడి పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హింగు ఉందన్నమాట, కొంచెం ఆ మాత్రం ఆయిల్ అందులో వేసాను, కొంచెం తాలింపు హింగు తాలింపు. రెడ్ చిల్లీ నిండుకుందండి, ఓ 2 వేసుంటే బాగుండే బట్ లేదు. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ మంచిగా వేసుకొని, అంటే ఈ ఆయిల్ అంతా మంచిగా పీల్చేసి, అంటే కనిపించినంత ఆయిల్ రాదు, పీల్చేస్తుంది అనమాట, అంతే పచ్చడి రెడీ అయిపోయింది. అండ్ ఇది నేను ఆర్డర్ పెట్టిన గ్రాసరీ అంతా కూడా అప్పుడే వచ్చేసింది. మార్నింగ్ మరి ఉసిరి పచ్చడి పెట్టలేదు, ఆఫ్టర్నూన్ పెట్టాను అనమాట, అంటే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటుంది ఆఫ్టర్నూన్ అనమాట. ఈ వీడియో అంతా ఒక ఫుల్ డే రొటీన్ అనేది చూస్తారండి. కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం టైం తీసుకొని మన వీడియోస్ తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇవాళ రేపు లాంగ్ వీడియోస్ అస్సలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎంత వేరం మనకు అయిపోతుందో, వీడియో ఓపెన్ చేసామంటే షార్ట్ వీడియో అయిపోతే చాలు వెంటనే స్క్రోల్ చేసేస్తారు. కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా చూడండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. అండ్ ఇక్కడ రిలయన్స్లో వచ్చిన ప్లాస్టిక్ కవర్స్ అండి, చక్కగా నేను స్టోర్ చేసుకుంటాను, ఎందుకంటే వాటిలో చక్కగా మనం ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయండి. అండ్ గ్రాసరీ అంతా రీఫిల్ చేసుకున్నప్పుడు కూడా మధ్యాహ్నం ఒక్కొక్క వస్తువు ఓపెన్ చేస్తుంటే మంచి వాసన అనమాట. ఈ మధ్యన నేను సామాన్లు కూడా కంపేర్ చేసుకుంటూ వెళుతున్నాను, లైక్ ఎలాగంటే లూజ్ కందిపప్పు పోల్చుకుంటే ప్యాకెట్స్కి, కంపెనీ ప్యాకెట్స్కి పోల్చుకుంటే కొంచెం తక్కువ రేట్కే వస్తున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ ప్యాకెట్స్, పూర్వం 1 లీటర్ ప్యాకెట్లో వచ్చే చూడండి, ఇప్పుడైతే 800 ml ప్యాకెట్స్ కూడా వస్తున్నాయి, నేను అదే తీసుకుంటున్నాను.
రేట్ తక్కువ అండ్ అట్ ద సేమ్ టైం అంటే వాడకం కూడా కొంచెం తగ్గినట్టే. ఎందుకంటే అమ్మో ఒక ప్యాకెట్ ఇప్పేసాను అయిపోయింది అని చెప్పి లెక్కలో మనకి ఉంటుంది, అర్థమయ్యే ఉంటుంది. సో ఇక్కడ చూడండి కొంచెం గ్రీన్ చిల్లీ అండ్ ఉసిరికాయ అయితే కుక్కర్లో ఒక 2 సీటీ వచ్చిన వరకు ఉడికించారండి. ఇక్కడైతే దబ్బకాయ పచ్చడి అయితే ఎంత బాగుందంటే ఒక్కసారి ఊహించండి, మంచిగా తోడుపెట్టిన పెరుగన్నం అండ్ అలా కొంచెం దబ్బకాయ ముక్క వేసుకున్నారంటే మరి పచ్చళ్ళు, ఆవకాయలు, పప్పులు మరి ఇంకేంటి అక్కర్లేదనమాట, అంత టేస్టీగా వచ్చిందండి. సో ఇదిగోండి, ఇవన్నీ కూడాను మనం ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ స్టీల్ డబ్బాల్లో కానీ స్టోర్ చేయకూడదు. అండ్ ఇక్కడ ఈ జార్ చూస్తున్నారు కదా, ఇదైతే ఒకసారి నేను టమాటా పచ్చడి రిలయన్స్లో కొని ఉండే, ఆ స్టిక్కర్లు అంతా శుభ్రంగా క్లీన్ చేసేసి ఉంచాను అనమాట. ఇదే బయట కొన్నామంటే 100 రూపీస్ అండి, తక్కువేం కాదు. మార్నింగ్ మెంతిగుండ కొంచెం మిగిలింది కదా, అందులోనే కొంచెం వేయించిన ఆవాల మెంతులు అండ్ పచ్చి వెల్లుల్లి కలిపేసి మిక్సీ పెట్టేశాను. ఉసిరికాయ ఊరిందండి, ఊరిందంటున్నాను, ఇప్పుడు చెప్తుంటే నోరు ఊరుతుంది, మంచిగా ఉడికిపోయింది. అండ్ ఈ గ్రీన్ చిల్లీ అండ్ ఉసిరికాయలు అందులో వేసాను కొంచెం చింతపండు. ఆ తర్వాత ఇందులో కూడా ఆ మాత్రం సాల్ట్ అయితే ఎక్కువ పడుతుందండి. ఇవైతే 1/2 కిలో ఉసిరికాయలు తీసుకొచ్చారనమాట. అండ్ మరి కొంచెం ఆయిల్ వేసుకొని హింగు తాలింపు వేసుకొని ఈ పేస్ట్ చేసిన ఉసిరికాయ ఏదైతే ఉందో అవన్నీ మనం ఈ ఆయిల్లో వేసేసాం అనమాట. ఇది కొంచెం ఇందులో కూడా మనం సేమ్ ప్రొసీజరే, మెంతి పొడి కొంచెం వేసుకొని, ఇందులో ఏంటంటే డిఫరెన్స్ మనం పచ్చి వెల్లుల్లి వేసాము, ఎంత మంచి ఫ్లేవర్ తెలుసండి. అయితే ఆదివారం ఉసిరికాయలు తినకూడదని చెప్పేసి అంటారు. పోనీలేండి, చక్కగా పక్కన పెట్టేసామంటే ఆవకాయ పెట్టేసి ఆదివారం కాకపోతే సోమవారం తినుకోవచ్చే ఉంది. ఇందులో అయితే వేసేసాను మరి కొంచెం చిల్లీ పొడి, కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే ఉసిరికాయ మనకు కొంచెం కసగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేసాను. అండ్ పచ్చడి కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు. ఇప్పుడైతే ఇది చల్లారాక మనం చక్కగా గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకోవచ్చు, ఎన్నాళ్ళైనా అస్సలు పాడవదండి. అండ్ మార్నింగ్ ఒకటే దబ్బకాయ పచ్చడి పెట్టాను కదా, ఇప్పుడైతే ఇంకొకటి కూడా పెట్టేస్తున్నాను. కొంచెం మొక్కలు ఉంచాను, పులిహార చేయమన్నారు మా ఇంట్లో వాళ్ళు. ఇంకా సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దాము. నచ్చింది లేదు తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.